పశువుల దొంగతనాల ముఠా అరెస్ట్ 5 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆదిలాబాద్ లో పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను టూ టౌన్ పోలీసులు ఛేదించారు. పశువులకు మత్తు మంది ఇచ్చి ఎస్యూవీ ఇన్నోవా వాహనాల్లో తరలిస్తున్న ముఠాకు చెందిన 5 మందిని అరెస్ట్ చేసినట్లుగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇక తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఈ ముఠా దొంగతనాలకు పాల్పడినట్లుగా గుర్తించామని, మరొక 8 మంది నిందితుల కోసం గాలింపు కొనసాగుతుందని వెల్లడించారు. నైట్ ఒకటి 2 టౌన్లో ఒకటి 1 టౌన్ దాని సందర్భంగా మనం ఒక టీం ఏర్పాటు చేసాం. ఆ టీమ్ కొంతమంది అక్యూజ్ టెక్నికల్ అనాలిసిస్ చేసి సీసీటీవీ అన్నీ చూసి వాళ్ళకి నాందేడ్ నుంచి పట్టుకోవడం జరిగింది. అక్కడ నాందేడ్ పోలీస్ హెల్ప్ తీసుకున్నాం అండ్ ఆల్మోస్ట్ 5 అక్యూజ్ మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళ ఇంటెరోగేషన్ చేస్తే వీళ్ళు దాదాపు 13 మెంబర్స్ గ్యాంగ్ వీళ్ళు యూపీ అండ్ బాంబేలో చెందిన వాళ్ళు. ఇక్కడ నాందేడ్లో పనా తీసుకొని వీళ్ళు ఇక్కడ వచ్చి నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, జప్తియాల్, ఆదిలాబాద్లో క్రైమ్ చేసేవాళ్ళు. దాదాపు వీళ్ళు మన జిల్లాలో తాంసీలో ఒక జైనత్లో ఒక 1 టౌన్ ఒక 2 టౌన్ అండ్ ఈ తాంసీ కేసు రీసెంట్ అయినాయి. తల్మడుకు ఈ లాస్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరిలో వీళ్ళు చేశారు అంటున్నారు. జైనత్లో కూడా లాస్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరిలో చేశారు అంటున్నారు. అట్లా 9 కేసెస్ కామారెడ్డిలో, జప్తియాలో ఒక కేసు, నిర్మల్లో కొన్ని 4-5 కేసులు ఒప్పుకున్నారు. వీళ్ళకి ఒక వెహికల్ మనకి దొరికింది. ఏ వెహికల్లో ఇక్కడ వచ్చారు, ఆ వెహికల్ నెంబర్ ప్లేట్స్ కూడా చేంజ్ చేసి వస్తారు. వచ్చినప్పుడు ఫస్ట్ ఒక జైలసిన్ ఒక పేరుతో ఒక ఇంజెక్షన్ బర్రెకి లేకపోతే ఆవుకి రోడ్లో తిరిగిన వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆ బండిలో పెడతారు. ఆ బండిలో జస్ట్ ముందు 2 సీట్స్ ఉంటాయి, వెనక సీట్స్ తీసి అక్కడ పెట్టి ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడే మహారాష్ట్ర వైపు వాళ్ళకి అమ్మేస్తారు. వీళ్ళ టీంతో సహా మనం అక్కడ నాందేడ్లో కూడా ఇంకొక గ్యాంగ్ వీళ్ళ మెంబర్స్కి 2 గ్యాంగ్ మెంబర్స్కి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర కూడా ఒక వెహికల్ దొరికింది. ఇప్పుడు వాళ్ళకి కూడా మనం కేసులో పీటీ వారెంట్లో మనం ప్రొడ్యూస్ చేస్తాము. నా రిక్వెస్ట్ మెయిన్ అందరితో, మనం కేసెస్ పట్టుకుంటున్నామంటే ఇది జస్ట్ సీసీటీవీ బదులు. అందువల్ల ఆ సీసీటీవీస్ ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకోవాలి. కాకుండా ఈ స్ట్రే యానిమల్స్ ఎవరైనా ఉంటారు, మీరు ఇంట్లో నైట్ టైం ఉండొచ్చు, డే టైం ఉండొచ్చు, బయట అనవసరంగా పంపకండి. మనం లాస్ట్ ఇయర్ కూడా మన జిల్లాలో టౌన్లో ఒక పర్సన్ కూడా చనిపోయారు ఈ స్ట్రే యానిమల్కి గుద్ది, ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలో. సో అందువల్ల ఈ నైట్ ఉండొచ్చు, డే ఉండొచ్చు, ఎవరు ఈ స్ట్రే యానిమల్స్ వాళ్ళ ఇంట్లో పెట్టాలి. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు నైట్కి వదిలేస్తారు. ఆ నైట్ తిరిగి మళ్ళీ ఇంటికి రిటర్న్ వస్తుంది. సో అందరితో అదే మనకి లాస్ట్ ఇయర్ మనం స్పెషల్ డ్రైవ్ చేసి చాలామంది పైన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. వాళ్ళ బర్రెలు, ఆవులకి మనం అక్కడ గోశాలలో పంపి ఈ ఓనర్స్ పైన కూడా కేసు చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళ బయట పంపుతున్నారు. మళ్ళీ ఇప్పుడు సెట్ కాకపోతే మళ్ళీ మనం వాళ్ళపైన మళ్ళీ కేసెస్ నమోదు చేస్తాము. ఇప్పుడు వీళ్ళందరికీ 5 మెంబర్స్ పట్టుకోవడం జరిగింది. 2 ఆల్రెడీ నాందేడ్లో ఉన్నారు, 6 మెంబర్స్ రెస్పాండింగ్ ఉన్నారు. వాళ్ళు కూడా త్వరగా పట్టుకొని వాళ్ళకు కూడా మనం జైలు పంపుతాము. సో అంతే. మన జిల్లాలో వీళ్ళు 9 కేసెస్ ఒప్పుకున్నారు. ఆ 2025 జనవరి ఫిబ్రవరిది ఉన్నాయి. ఈ సంవత్సరం 2 కేసెస్ అయినాయి. ఒకటి 2 టౌన్లో అయినాయి, ఒకటి తాంసీలో అయినాయి. అదే ఒప్పుకున్నారు. ఇంకొక వెహికల్ వీళ్ళు తాంసీలో వాడుకొని వెహికల్ అదే నాందేడ్ పోలీస్ తీసుకున్నారు. వాళ్ళ క్రైమ్లో కనిపిస్తుంది. నిన్న మొన్న వాడుకునే ఎక్స్యూవీ వెహికల్ ఆ వీడియో వైరల్ అయింది వేటివ్లో. ఆ వెహికల్